డే 6/30 ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ లుక్ ఉండే బ్యాంగిల్ డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలి, ఈ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్స్ ప్రతిదీ కూడా డీటెయిల్ గా చూసేద్దాం. ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా నేను ప్లాన్ చేసుకున్న ఈ 30 days బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఒక్క వీడియో కూడా మిస్ కాకూడదని అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి ఆఫీషియల్. ఈ డిజైన్ రెడీ చేయడానికి నేను తీసుకున్న మెటీరియల్ 2/4 సైజ్ 4 కట్ బ్యాంగిల్స్ 4. మిగతా 4 వేరే డిజైన్ కోసం నేను ఎట్ ఏ టైం థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవడానికి తీసుకున్నానండి. బట్ అది ఇంకొక డిజైన్ కోసం, అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా 4 బ్యాంగిల్స్ కి పింక్ కలర్ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్నాను. థ్రెడ్ ర్యాపింగ్ కూడా డీటెయిల్ గా ఎలా చేసుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి చూడని వాళ్ళు చూసేయండి. బ్యాంగిల్ కి థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవడం అంత ఈజీ ఏం కాదండి. పర్ఫెక్ట్ అండ్ నీట్ ఫినిషింగ్ లేకపోతే ఫైనల్ గా మనం బ్యాంగిల్ డిజైన్ చేసిన తర్వాత టోటల్ గా లుక్ ఏ మారిపోతుంది. ఇప్పుడు వీటి కోసం నేను తీసుకున్న మెటీరియల్ వైట్ కలర్ స్క్వేర్ కుందన్స్, అలాగే వైట్ కలర్ 3mm రౌండ్ కుందన్స్, ఫైనల్ గా ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ గ్లూ పెన్సిల్. ఈ కుందన్స్ ప్లేస్ లో మీరు వేరే కలర్స్ యూజ్ చేసినా కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాంగిల్ కి కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఫస్ట్ స్క్వేర్ కుందన్ కొంచెం క్రాస్ గా పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ స్క్వేర్ కుందన్, ఇలానే సేమ్ ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం కూడా రిపీట్ చేయాలి. ఇలా కుందన్ మనం స్టిక్ చేసేటప్పుడు పెన్సిల్ తో కానీ లేదా ఫింగర్ తో కానీ లైట్ గా కొంచెం ప్రెస్ చేస్తే మనకి గ్లూ కి కరెక్ట్ గా స్టిక్ అవుతాయండి. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత లాస్ట్ లో మీకు కుందన్ ఫిట్ అయ్యే గ్యాప్ లేకపోతే కొంచెం ఫింగర్స్ తో దగ్గరికి కానీ కొంచెం దూరంగా కానీ జరిపి ఆ గ్యాప్ లో కుందన్ ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. మనం ఏ డిజైన్ రెడీ చేసినా కానీ మెయిన్ బ్యాంగిల్ కి రెస్టింగ్ టైం చాలా ఇంపార్టెంట్. కనీసం 2 days అన్నా కానీ బ్యాంగిల్ ని కంప్లీట్ గా డ్రై అవ్వనివ్వాలి. నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేశానని ఇదే ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ప్లేస్ లో మీరు B7000 గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే మనకి డ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. అదే B7000 గ్లూ అయితే కొంచెం క్విక్ గా డ్రై అయిపోతుంది. ఇలా స్క్వేర్ కుందన్స్ మొత్తం కూడా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత రైట్ అలాగే లెఫ్ట్ సైడ్ ఇలా గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ లో కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3mm రౌండ్ కుందన్స్ ఇక్కడ స్టిక్ చేసుకుంటే మనకి ఫైనల్ లుక్ చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీరు స్క్వేర్ కుందన్ స్టిక్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం ఎక్కువ అప్లై చేస్తే ఇలా సెకండ్ టైం మళ్ళీ అప్లై చేయాల్సిన పనేం లేదండి. చూసారు కదా, నేనైతే కొంచెం లైట్ గా అప్లై చేయడం వల్ల మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఇలా 3mm రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఈ 3mm రౌండ్ కుందన్స్ ప్లేస్ లో సేమ్ కలర్ కాకపోయినా మల్టీ కలర్ యూజ్ చేసినా కానీ ఫైనల్ గా డిజైన్ లుక్ చాలా బాగుంటుందండి. నా దగ్గర వైట్ కలర్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ఇవి యూజ్ చేశాను. ఈ వరలక్ష్మి వ్రతానికి కొంచెం స్పెషల్ గా లక్ష్మీదేవి కాయిన్స్ తో ఒక గ్రాండ్ లుక్ ఉండే లక్ష్మీ కాసుతో కడా బ్యాంగిల్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. ఒకసారి వెళ్ళి లాంగ్ వీడియో ఫాలో అవ్వండి, తప్పకుండా మీ అందరికి ఆ డిజైన్ బాగా నచ్చుతుంది. ఇలా కంప్లీట్ గా 3mm రౌండ్ కుందన్స్ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ కి నేను 2 days అయితే రెస్ట్ ఇచ్చానండి. 2 days తర్వాత కంప్లీట్ గా బ్యాంగిల్ డ్రై అయిపోయిన తర్వాత నేను డిజైన్ చేసిన ఈ గ్రాండ్ లుక్ ఉన్న బ్యాంగిల్ డిజైన్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ డిజైన్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ కామెంట్ ని షేర్ చేయండి. ఇలా డిజైన్ చేసుకున్న ఈ బ్యాంగిల్స్ కి ప్లెయిన్ బ్యాంగిల్స్ తో కానీ లేదా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తో కానీ పేరప్ చేసుకుంటే ఆ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు కూడా ఇలా బ్యూటిఫుల్ డిజైన్స్ కస్టమైజేషన్ కావాలి అని అంటే మీకు నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న డీటెయిల్స్ కి వాట్సాప్ త్రూ సెండ్ చేస్తే మీకు ఇన్ టైమ్ లోనే కస్టమైజేషన్ చాలా నీట్ ఫినిషింగ్ తో చేసిస్తాము. ఇంకా బ్యూటిఫుల్ బ్యాంగిల్ మేకింగ్ డిజైన్స్ అసలు మిస్ కాకూడదు అని అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి ఆఫీషియల్. ఇంకొక మంచి డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.